కుకట్పల్లి హైదర్గూడ పరిధిలో చోటు చేసుకున్న కల్తీ కల్లు ఏదైతే కల్తీ కల్లు తాగి ఒక 15 మంది అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మనం నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ఇక్కడే దాదాపు ఒక 11 మంది చికిత్స పొందుతున్నారు. అయితే గాంధీ హాస్పిటల్లో మరొక ఇద్దరు, అదేవిధంగా మరొక ప్రైవేట్ హాస్పిటల్లో కూడా మరొక ఇద్దరు, మొత్తం ఇలా 15 మంది చికిత్స పొందుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడే నిమ్స్ హాస్పిటల్కి కొద్ది క్షణాల ముందే మంత్రి జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చి బాధితులందరినీ కూడా పరామర్శించి వారందరికీ నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పి ఇక్కడ ఉన్న వైద్యులకు హెచ్చరించి, అదేవిధంగా వారందరికీ కూడా నాణ్యమైన వైద్యాన్ని అందించాలని చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్లుగా వార్తలు వినిపిస్తున్నప్పటికీ కూడా కేవలం ఒక తులసిరామ్ అనే వ్యక్తి, 60 సంవత్సరాల వ్యక్తి మాత్రమే మృతి చెందినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. మరొక ఇద్దరు పరిస్థితి కూడా సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఏదైతే హైదర్గూడ పరిధిలో ఉన్న 3 కళ్ళు కంపౌండ్లకు సంబంధించి అక్కడ కళ్ళు సేవించిన అందరికి కూడా ఒకే రకమైన ఈ యొక్క వాంతులు, విరేచనాలు, ఒకే రకమైన సిమ్టమ్స్ ఉండడంతో వారందరినీ కూడా తొలుత స్థానికంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా తర్వాత సీరియస్గా ఉండడంతో వారందరినీ కూడా నిమ్స్ హాస్పిటల్కి, మరికొందరిని అదేవిధంగా గాంధీ ఆసుపత్రికి, మరోవైపు రామ్దేవ్ రావు అనే ఒక ఆసుపత్రికి కూడా పంపించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడైతే ఒక 11 మంది చికిత్స పొందుతున్నారు. నాయకులంతా కూడా అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా వచ్చి వారందరినీ పరామర్శిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులను ఏం జరిగింది అనే వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు ఇక్కడ ఉన్న ఏదైతే ఆ ఘటన సంభవించిన ఆ కళ్ళు డిపోలు ఏవైతే ఉన్నాయో హైదర్గూడ పరిధిలో, హైదర్ నగర్ పరిధిలో ఉన్న 3 కళ్ళు డిపోల్లో ఉన్న కళ్ళు శాంపిల్స్ని ల్యాబ్లకు పంపించడం జరిగింది. ఆ మూడింటిని ఎక్సైజ్ శాఖ అదేవిధంగా పోలీసులు కూడా సీజ్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది.